హాయ్ అండి. ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఈ కర్రీ ఫేవరెట్ అనమాట. ఎండు రొయ్యల గోంగూర తెలియని వారు ఎవరుంటారో చెప్పండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కట్ట గోంగూర ఇలా ఫ్రెష్గా కడుక్కుని తుంచేసుకుని వేసేసుకొని 3 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుని అలా గోల్డెన్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా మనం బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 2 చిన్న సైజు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని అందులోకి 1 చెంచా పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయండి, దానికోసమే వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఎండు రొయ్యలు ఫ్రై చేసుకున్నవి కూడా ఇందులో వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా హై ఫ్లేమ్లో ఆనియన్స్కి ఎండు రొయ్యలకి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోండి. లైట్గానే వాటర్ వేసుకోవాలి. గోంగూర మళ్ళీ వేసుకున్నప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మరుగు రావాలి, అంటే కొంచెం పొంగు వచ్చేంత వరకు కూడా ఇలాగే కలుపుకుని ఒకసారి ఉంచేసేయండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎండు రొయ్యలకి ఉల్లిపాయలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా కొంచెం వాటర్ అయితే గోంగూరలోంచి అయితే వస్తాయండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు తీసి చూడండి, వాటర్ ఏమీ లేకుండా మనకి కరెక్ట్గా ఎలా కావాలో అలా ఉందండి కర్రీ అయితే కన్సిస్టెంట్. ఇప్పుడు తాలింపు పెట్టుకోవటానికి వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూకిడి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం చిట్పట్లాడిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక పిటికెడు కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవి కొంచెం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు కర్రీ. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి మీ ఇంట్లో పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.